హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్న సీరియల్ గురించి తెలుసుకుందాం. అమ్మ, నాన్న ఎటు వెళ్ళాడో తెలుసా? ఏమో అర్ధరాత్రి కంగారుగా వెళ్ళిపోయాడు. ఒకటి తెలుసా, బాలరాజు అంటేది ఒకప్పుడు నా స్నేహితుడు, కానీ ఇప్పుడైతే నా శత్రువు. ఎందుకంటే మీ చెల్లెల్ని కాపాడి, అగ్ని ప్రమాదం నుంచి కాపాడి, తను పీటీ టీచర్ ఉషాలాగా మార్చి మీ ఇంట్లో అద్దెకుంచాడు. వాడే మంచోళ్ళలాగా మారిపోయి. పైన టీచర్ అమ్మ గిట లేదు, చిన్ని గిట లేదమ్మా. ఎక్కడికి వెళ్ళారో? ఇద్దరు కలిసి షికారుకి వెళ్ళి ఉండొచ్చు. ఏసీపీ విజయ్ ఇన్వెస్టిగేషన్లో ఆ కావేరి దొరకకుండా అన్నీ కాపాడింది ఆ బాలరాజు గాడే. ఇవన్నీ చేసి వాడు నాకు శత్రువు అయ్యాడు. నీ చెల్లెల్ని కాపాడుకుంటూ వస్తున్న బాలరాజుని నువ్వు చంపేద్దాం అనుకుంటున్నావు. నన్ను వాడిని తప్పు చేస్తున్నావు సత్యం బాబు. నీకు ఒకటి చెప్పాలనా? నీలాంటోడు నాలాంటోడిని చంపాలంటే 100 ఏళ్ళు జన్మమెత్తాలరా. చెప్పాను కదరా, నీలాంటోడు నన్ను చంపాలంటే 100 జన్మలెత్తాలి అని. పదన్రా, నేను చెప్పినట్లు ఆ బాలరాజు గారు వస్తాడు. ఆ బాలరాజు గారు రాగానే ఆ వీడియో తీయండి. వీడియో తీసి వైరల్ చేయండి. అలాగే పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. పోలీస్తో పాటు ఈ ప్రపంచం కూడా వాడే మర్డర్ చేశాడని నమ్మాలి. అరే ఆగండ్రా సత్యం బాబు, మనం హాస్పిటల్కి వెళ్దాం. తొందరగా హాస్పిటల్కి వెళ్దాం. వద్దు హాస్పిటల్ కన్నా నాకు చావే దగ్గరగా ఉంది. ఆ దేవగాని దుర్మార్గంకి నేను బలి అయిపోయాను. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను బాలరాజు. కావేరిని చిన్నిని నువ్వే కాపాడు. సత్యం బాబు లేవు. సత్యం బాబు, రాత్రి నుంచి వెయిట్ చేస్తున్న మనిషి ఇప్పుడు కాసేపు వెయిట్ చేస్తే వస్తాడా ఏంటి? నాకు తెలుసు అతను రాడు అని. గతంలో గిట ఇలానే చేశాడు కదా. అతను అలాంటి వాడని తెలిసి గిట నిన్న అతని మాటలు నమ్మడం నాది తప్పు. నువ్వు అలాంటి మాటలు మాట్లాడకమ్మా. నాన్నకు ఏదైనా కారణం ఉంటేనే రాలేకపోయిండొచ్చు. నువ్వెన్నైనా చెప్పువే. ఆ మనిషి నేను నమ్మలేను. ఇప్పుడు గిట అతన్ని పూర్తిగా నమ్మి రాలేను. నీకు మంచి జరుగుతుందని మామయ్యలకు కాపాడుకుంటాడని వచ్చా. నా జన్మలో అతని ముఖం చూడను. నేను చస్తే గిట చూడను. నాడు మామయ్య దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుదాం మనం చేసిన తప్పుకి. అమ్మ, నీ ఫోన్ ఒకసారి స్విచ్ ఆన్ చేసి నాన్నకు ఫోన్ చేయమ్మ. ఎవరిది కొత్త నంబర్? నాన్న ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే వేరే నంబర్ నుంచి ఫోన్ చేస్తుండేమమ్మా. ఎత్తు. ఇక్కడ ఒక మర్డర్ జరిగిందమ్మా. అతని ఫోన్లో లాస్ట్ కాల్ నీ నంబరే ఉంది. అతని పేరేంటిరా? సత్యం బాబు అంట అమ్మా. ఏంటి మీరు మాట్లాడేది? అవునమ్మా, మీరు వెంటనే బయలుదేరి ఇక్కడికి రండి. అమ్మ, ఏమైంది? మామయ్య. ఎవరమ్మా మీరు? ఆయన చెల్లెలా? కాదండి, పైన మేము అద్దెకుంటాము. ఈమెవరు? ఈమె ఆయన మేడకూడలండి. ఎవరండి ఇంత దారుణానికి కొడిపట్టిండ్రు? ఇతనే అమ్మా. ఇతనా? అవునమ్మా, ఇతనే మర్డర్ చేశాడు. లేదండి, మా నాన్న అలా చెయ్యడు. మా నాన్న మా మామయ్యని చంపడు. మీ మామయ్యకు అతనికి ఏం గొడవలు ఉన్నాయో ఆ గొడవలల్లో చంపేసిందేమో కదమ్మా. ఎన్ని గొడవలైనా మా నాన్న ఇలా చెయ్యడు. చెప్పు నాన్న, నువ్వు చేసావా? లేదు చిన్ని, నేనేం చంపలేదు. సాక్ష్యాలా? అవునమ్మా, ఇతను మర్డర్ చేస్తుండగా ఒకరు వీడియో తీశాడు, చూడండి. వీడియో చూసినాక ఇట మీ నాన్న హత్య చేయలేడంటావా? ఖచ్చితంగా చెయ్యడు. మా నాన్న అస్సలు చేయలేడు. నేను హత్య చేయలేను చిన్ని, నేను అస్సలు హత్య చేయలేను. హత్య చేసిన వాళ్ళు నా బావని నేను ఎందుకు చంపుకుంటాను? హత్య చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇదే మాట మాట్లాడతాడు. మా నాన్నను వదిలేయండి. ఈ బాడీని పోస్ట్మార్టానికి పంపించేయండి. అమ్మా, ఎలా ఉంది నా ప్లాన్ నాగవల్లి? ఆ సత్యం బాబుని చంపేసి ఆ మర్డర్ కేసు బాలరాజు మీద వేసిన ఎలా ఉంది? సూపర్గా ఉంది బావా నీ ప్లాను. ఇంకొక ప్లాన్ చేయాలి. మన నెక్స్ట్ టార్గెట్ ఆ కావేరిని ఎట్టి పరిస్థితిలో చంపేయాలి. మా అక్కని చంపిన దాన్ని ఎట్లయినా చంపి పడేయాలి. నాగపాము పగ 12 కానీ ఈ నాగవల్లి పగ లైఫ్ లాంగ్ ఉంటుంది. నేను దాన్ని ఎట్లయినా చంపేయాలి, మా అక్కని చంపేసిన దాన్ని. ఇది వీళ్ళ అక్కని నేనే చంపేసినని తెలిస్తే నన్ను గిట చంపేస్తుందేమో. దీంతో జాగ్రత్తగా ఉండాలి. ఇదేంటి అంబులెన్స్ వచ్చింది? మామయ్య. సత్యం బాబు అంటే ఎవరు? మా ఆయన అండి. బాలరాజు అనేవారు మీ ఆయనను చంపేశాడండి.